ఎదిగే పిల్లలకు హై ప్రోటీన్ డైట్ ఎంత అవసరమో అలాగే ప్రతిరోజు ఆకుకూరలు తినడం కూడా అంతే అవసరం. ఆకుకూరలంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చుక్కకూర రాజ్మా పులావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఇక్కడ రాజ్మా గింజలని నేను నైట్ అంతా సోక్ చేశానండి. 8-9 అవర్స్ అయినా మినిమం సోక్ చేస్తేనే రాజ్మా గింజలు ఈజీగా ఉడుకుతాయి. డైజెషన్కి కూడా చాలా మంచిది. రెడ్ కిడ్నీ బీన్స్ హై ఇన్ ప్రోటీన్ అండి. షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా చాలా చాలా మంచిదండి. ఇక్కడ నానబెట్టిన రాజ్మా గింజల్లో ఒక 2 బిర్యానీ ఆకులని ఇలా తుంచి వేస్తున్నాను. అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. 2 స్పూన్స్ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసి రాజ్మా గింజలని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కుక్కర్ యూజ్ చేయకుండా విడిగానే కుక్ చేస్తున్నానండి. కుక్కర్ యూజ్ చేయడం వల్ల చాలా పోషకాలు అనేవి తగ్గిపోతాయి. కాబట్టి విడిగా వండుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. మూత పెట్టి రాజ్మా గింజలని సాఫ్ట్గా కుక్ చేసుకుందాం. ఇక్కడ నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నానండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసి ఒక 1 అవర్ సోక్ చేశాను. దీనిలో మనము కాస్త చిల్లీ ఫ్లేక్స్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి బాస్మతి రైస్ని కూడా విడిగా కుక్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ కూడా వేస్తే బాస్మతి రైస్ మనకు పొడి పొడిగా చక్కగా కుక్ అవుతుంది. ఎక్కడ అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందండి రైస్. ఇక్కడ మన స్టార్ ఇంగ్రీడియంట్ చుక్కకూర చాలా మంచిదండి ఆరోగ్యానికి. మనము ఆకుకూరలు యూజ్ చేయడం వల్ల ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే చాలా తక్కువ సాల్ట్ తక్కువ ఆయిల్స్తో కుక్ చేసుకోవచ్చు. ఆకుకూరల్లో న్యాచురల్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఆకుకూరల్లో మనము తక్కువ సాల్ట్ వేసినా కూడా కూరలు టేస్టీగా ఉంటాయి. చుక్కకూరని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్యాన్సర్, హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చని రీసెర్చర్స్ చెప్తున్నాయి. మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు బేకింగ్ సోడా, సాల్ట్ యూజ్ చేసి ఒక 1 అవర్ పాటు వాటర్లో నానబెట్టి తర్వాత రెగ్యులర్ వాటర్తో ఒక 3-4 సార్లు వాష్ చేసుకుంటే దీనికి వాళ్ళు యూజ్ చేసిన కెమికల్స్, పెస్టిసైడ్స్ అవన్నీ మనకు చాలా వరకు వాషౌట్ అయిపోతాయండి. చాలా మంచిది. ఇలా క్లీన్ చేసుకుంటే మనకు ఆరోగ్యానికి ఎటువంటి హాని లేకుండా ఆరోగ్యం చాలా బాగుంటుందండి. నేను బయట నుంచి తెచ్చిన ఆకుకూరలు, పండ్లు, కూరగాయలని ఇలాగే క్లీన్ చేస్తుంటాను. ఇక్కడ బేకింగ్ సోడా, సాల్ట్ యూజ్ చేసి 1 అవర్ నానబెట్టి తర్వాత దాన్ని 2-3 టైమ్స్ వాష్ చేస్తాను. ఇక్కడ బాస్మతి రైస్ చక్కగా కుక్ అయిందండి పొడి పొడిగా. ఒక్కసారి సైడ్స్ నుంచి మనము ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా సైడ్స్ నుంచి మిక్స్ చేస్తే రైస్ బ్రేక్ కాకుండా ఉంటుందండి. బాస్మతి రైస్ ఇలా పొడవుగా ఉంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా. రైస్ చక్కగా ఉడికిపోయిందండి. దాన్ని పక్కన ఉంచుకుందాం. ఇక్కడ రాజ్మా గింజలు ఒకసారి చెక్ చేసుకుందామండి ఎంతవరకు కుక్ అయ్యాయని. ఒకసారి నైఫ్ యూజ్ చేసి కట్ చేసుకుంటే మనకు ఈజీగా కట్ అవుతుంది కదండి. చక్కగా ఉడికిపోయాయి రాజ్మా గింజలు కూడా. ఇక్కడ నేను ఒక 3 కరివేపాకు రెమ్మలని తుంచి వేస్తున్నాను. ఇక్కడ చుక్కకూరని నేను బేకింగ్ సోడా, సాల్ట్ యూజ్ చేసి నానబెట్టి ఒక 2-3 టైమ్స్ రెగ్యులర్ వాటర్తో కూడా వాష్ చేసి పక్కన ఉంచానండి. వీటిని సన్నగా చాప్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఆనియన్ని, మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అవి కూడా వేస్తున్నాను. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న చుక్కకూరని కూడా దీనిలో వేస్తున్నానండి. చుక్కకూర రక్తహీనత ఉన్నవారికి చాలా మంచిదండి. ఎక్కువ టైం పట్టదండి చుక్కకూర ఉడకడానికి. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ రైస్ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా, కారంగా. మీరు అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలకే కాదండి, పెద్దలకి అందరికీ నచ్చేస్తుంది. ఎవరైనా లంచ్ బాక్స్ ఐటమ్గా తీసుకెళ్ళచ్చు. ఈ పులావ్ని ఓన్లీ పచ్చిమిర్చి యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రుచికి సరిపడా కారపొడి వేస్తున్నానండి. కాస్త గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. పిల్లలకి హోల్ స్పైసెస్ తినడం ఇష్టం ఉండదు కాబట్టి మనము హోల్ స్పైసెస్ ప్లేస్లో హోల్ గరం మసాలా పౌడర్ యూజ్ చేయడం బెటర్ అండి. గరం మసాలా పౌడర్ అయితే మనకు ఎక్కడ హోల్ స్పైసెస్ విడివిడిగా తగలదు. పిల్లలు ఈజీగా ఇష్టంగా తినడానికి బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, చుక్కకూర కలుపుతూ ఉంటే దగ్గరకు వచ్చేసింది. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. చెప్పాను కదండి, ఆకుకూరలకి చాలా తక్కువ సాల్ట్, తక్కువ ఆయిల్తో కుక్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనము కుక్ చేసిన బాస్మతి రైస్ కూడా వేసి మిక్స్ చేసుకుందాం. బాస్మతి రైస్కి ఈ చుక్కకూర, రాజ్మా
మొత్తం మసాలాస్ అన్నీ కోట్ అయ్యే విధంగా అన్ని డైరెక్షన్స్ మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను రైస్ని విడిగా కుక్ చేయడానికి కారణం, ఇక్కడ చుక్కకూర రైస్ అన్నీ కలిపి కుక్ చేస్తే చుక్కకూర ఎక్కువగా కుక్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదండి, మనకు రాజ్మా చుక్కకూర పులావ్ రెడీ అయిపోయింది. ఇక్కడ దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇక్కడ మనము కోల్డ్ ప్రెస్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్, పీనట్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చండి. మనకు చాలామందికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ చాలా మంచిదని యూస్ చేస్తున్నాం, కానీ దాన్ని ఎలా వాడాలో చాలామంది మిస్ అవుతుంటారు. ఇక్కడ దీన్ని డైరెక్ట్గా తీసుకుంటే, ఎటువంటి వేడెక్కకుండా తీసుకుంటే వాటి బెనిఫిట్స్ అనేది మనకు 100% అందుతాయండి. ఆయిల్స్ అనేది, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేది గుడ్ ఫ్యాట్స్ అండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ చెక్కగానుగ నూనెలైనా కూడా విపరీతమైన వేడికి గురైతే వాటి స్ట్రక్చర్ చాలా డ్యామేజ్ అయిపోతుందండి. వాటిల్లో ఉన్న గుడ్ ఫ్యాట్స్ కాస్త బ్యాడ్ ఫ్యాట్స్గా కన్వర్ట్ అయిపోతాయి. చెక్కగానుగ నూనెలు బెనిఫిట్స్ 100% మనకు అందాలంటే రూమ్ టెంపరేచర్స్ దగ్గర తీసుకుంటే మనకు 100% బెనిఫిట్స్ అందుతాయండి. ఇక్కడ రైస్ రూమ్ టెంపరేచర్కి వచ్చాక నేను 1 స్పూన్ కోల్డ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ మిక్స్ చేశాను. ఈ చుక్కకూర పులావ్ రెసిపీ మీరందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.